అంటే మాథ్యూ, మార్క్ అండ్ లూక్ని దే ఆర్ కాల్డ్ సినాప్టిక్ గాస్పుల్ రైటర్స్. అంటే ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా జీసస్ బయోగ్రఫీని రాసుకుంటూ వస్తున్నప్పుడు దే వర్ ఏబుల్ టు సింక్ విత్ ఈచ్ అదర్. అంటే మూడు గాస్పుల్స్ని పక్క పక్కన పెట్టుకుంటే లాట్ ఆఫ్ థింగ్స్ యూ క్యాన్ ఫైండ్ ఇన్ కామన్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్ దీస్ త్రీ, ఈ ముగ్గురు కూడా జీసస్ క్రైస్ట్ చనిపోయి తిరిగి లేచిన విదిన్ ఏ స్పాన్ ఆఫ్ 40 years దే ఫినిష్ దర్ గాస్పుల్. అంటే జీసస్ ప్రాబబ్లీ డైడ్ ఇన్ 29 AD అండ్ బిఫోర్ 70 AD, అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం టెంపుల్ 70 ADలో జరిగింది. దాని లోపల దీస్ త్రీ గాస్పుల్ రైటర్స్ హ్యావ్ గివెన్. అయితే జాన్ ఈజ్ నాట్ కాల్డ్ ఎ సినాప్టిక్ గాస్పుల్ రైటర్, ఎందుకంటే జాన్ రోట్ మచ్ లేటర్, చాలా లేట్ రాశాడు. దట్స్ నెంబర్ వన్. రెండోది, జాన్స్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు ప్రెజెంట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని మొత్తం జీవితం రాయాలి అనేది ఆయన యొక్క ఇంటెన్షన్ అస్సలు కానే కాదు. ఎక్కువ వస్తుందని వెనక్కి వెళ్ళాను. అదే కొంచెం తగ్గించమనంటే లేకపోతే నేను ఇంకా వెనక్కి వెళ్తాను. అది దట్స్ ఇట్. రైట్, ఓకే. సో జాన్ ఈజ్ నాట్ కాల్డ్ as synoptic. ఎందుకనంటే జాన్ వాజ్ రైటింగ్ ప్రాబబ్లీ 93 AD, అంటే 60 years అయిపోయింది. జీసస్ చనిపోయి తిరిగి లేచి 60 years అయిపోయింది. సో దెర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ నెవర్ సా జీసస్ క్రైస్ట్. సో దెర్ ఇస్ ఎ న్యూ జనరేషన్ దట్ హ్యాస్ కమ్. సో జాన్ హ్యాడ్ టు ఫేస్ సమ్ స్ట్రేంజ్ క్వశ్చన్స్. ఏంటి ఆ స్ట్రేంజ్ క్వశ్చన్స్ అంటే, అసలు జీసస్ అనే ఆయన చరిత్రలో ఉన్నాడా? నెంబర్ 2, జీసస్ నిజంగా దేవుడా? సో దీస్ ఆర్ ద స్ట్రేంజ్ క్వశ్చన్స్ హీ వాజ్ ఫేసింగ్. థ్యాంక్ యూ. ఓకే, సో దీస్ ఆర్ ద స్ట్రేంజ్ క్వశ్చన్స్ హీ వాజ్ ఫేసింగ్ అనమాట. సో హీ హ్యాడ్ టు గివ్ ఎన్ ఆన్సర్ టు దెమ్. వాళ్ళకు ఒక జవాబు ఇవ్వాలి. సో వాట్ హీ డిడ్ వాజ్ దిస్. ఆయన చేసింది ఏంటి అని అంటే కనుక, జాన్ గాస్పుల్లో మీరు చూసినట్లయితే, ఇఫ్ యూ క్యాన్ ఓపెన్ ఇట్, ఇట్ హ్యాస్ 21 chapters. 21 chapters. ఎందుకని 21 chapters ఉన్నాయంటే, హీ గేవ్ 21 evidences. వెరీ ఈజీ టు అండర్స్టాండ్ జాన్స్ గాస్పుల్. 21 evidences ఇచ్చాడనమాట. ఈ 21 evidences ఎలా ఇచ్చాడు ఏంటి అని అనటానికి, ఐ వాంట్ టు క్విక్లీ లుక్ అట్ ది లాస్ట్ వర్స్ ఆఫ్ ద గాస్పుల్. లాస్ట్ వర్స్, 25th verse నేను చదువుతున్నాను, చూడండి. 25th verse, 21st chapter. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచున్నది. అంటే జీసస్ డిడ్ సో మెనీ మిరకల్స్. అంటే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే డేకో 10 miracles జరిగిన, మినిమం డేకో 10 miracles జరిగిన 1500 పైన, 15,000 పైన మిరకల్స్ ఆయన చేసి ఉండాలి. సో అవన్నీ రాయాలంటే ఏ బుక్ సరిపోద్ది? చాలదు. అయితే వాట్ జాన్ డిడ్ వాజ్, హీ టుక్ సమ్ ఆఫ్ దెమ్, కొన్ని తీసుకున్నాడు. ఇఫ్ యూ గెట్ బ్యాక్ టు 20th chapter, అంటే ఒక చాప్టర్ వెనక్కి వస్తే 20th chapter, ఐఎమ్ రీడింగ్ 30th verse, చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుటి చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. నా verse 31, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి. సో వాట్ జాన్ డిడ్ వాజ్ దిస్. ఆఫ్ ఆల్ దీస్ hundreds and thousands of miracles and evidences, జాన్ పిక్డ్ అప్ 21 తీసుకున్నాడు. వై 21 అంటే తర్వాత చెప్తాను. బట్ వై హీ పిక్డ్ అప్ దిస్ 21 అంటే చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే, జీసస్ క్రైస్ట్ అని మీరు నమ్మాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. జీసస్ క్రైస్ట్ అని నమ్మాలి. మనమేమో జీసస్ క్రైస్ట్ అని చెప్పేస్తాం. సో జాన్ ఏమంటాడంటే, జీసస్ ఈజ్ నేమ్, క్రైస్ట్ ఆయన పేరు కాదు. మహాత్మా గాంధీ, గాంధీ ఆయన పేరు, మహాత్మా ఆయన పేరు కాదు. మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి ఆయన పేరు, మెగాస్టార్ ఆయన పేరు కాదు. జీసస్ ఆయన పేరు, క్రైస్ట్ ఆయన పేరు కాదు. మరి ఏంటి సార్? క్రైస్ట్ ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్. ఎందుకు ఇచ్చారంటే, క్రైస్ట్ అనే గ్రీక్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళగలిగేవాడు. ద వన్ హూ కేమ్ ఫ్రమ్ దేర్
ద వన్ హూ క్యాన్ టేక్ అస్ దేర్. అక్కడి నుంచి వచ్చినవాడు, ప్రత్యేకంగా వచ్చినటువంటి వాడు. జీసస్ అనేటువంటి ఈయన పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు. జీసస్ అనేటువంటి ఈయన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలిగేవాడు అనే మాట చెప్పాడు. సరే, జీసస్ క్రైస్ట్ అని నమ్మితే నాకు వచ్చేది ఏంటి? ఇక్కడ రాస్తున్నాడు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయిచున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోగానే ఎవరో బ్రదర్, నేను ఆయన ఫేస్ చూడలేదు, నాకు బాటిల్ ఇచ్చాడు. బాటిల్ ఏముంటుంది అంటే నాకు ఆయన ఏమి ఇచ్చినట్లు? వాటర్ ఇచ్చినట్లు. కానీ నా చేతికి ఏమి ఇచ్చాడు ఆయన? మీకు అర్థమైంది కదా, నాకు ఆయన ఇవ్వాలనుకుంటున్న వాటరు, కానీ నా చేతికి ఏమి ఇచ్చాడు? బాటిల్ ఇచ్చాడు. ఎందుకంటే వాటర్ ఇవ్వలేడు ఆయన. హీ నీడ్స్ ఎ కంటైనర్ టు గివ్ మీ వాటర్. అది గ్లాస్ అవ్వచ్చు, బాటిల్ అవ్వచ్చు, జగ్ అవ్వచ్చు, మగ్ అవ్వచ్చు. ఓకే, సో దట్ కంటైనర్ బ్రింగ్స్ మీ వాటర్. ఇన్ ద సేమ్ వే కొద్దిసేపు ఉన్నాక మనం ఫుడ్ తింటాం. ఫుడ్ గ్లాస్లో తినాం, ప్లేట్లో తింటాం. సో వీ నీడ్ ఎ ప్లేట్ ఫర్ ఫుడ్ టు కమ్ టు అస్. వీ నీడ్ ఎ గ్లాస్ ఫర్ వాటర్ టు కమ్ టు అస్. సో దాన్ని క్యారియర్ అంటారు కదా. పరలోకం నుంచి ఇటర్నల్ లైఫ్ భూమి మీద పంపించడానికి ఒక క్యారియర్ వాడాడు. ఆ క్యారియర్ పేరు జీసస్. సో ఇఫ్ యూ హ్యావ్ బాటిల్, యూ హ్యావ్ వాటర్. ఇఫ్ యూ హ్యావ్ ప్లేట్, యూ హ్యావ్ ఫుడ్. ఇఫ్ యూ హ్యావ్ జీసస్, యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. అది ప్రూవ్ చేయడానికి ఈ గాస్పుల్ అంతా రాసుకుంటూ వచ్చాడండి. సో ఓవరాల్ పిక్చర్ మీకు ఇచ్చాను. సరే, ఇంతకీ 21 ఏంటో మీకు చెప్తాను. 21 ఏంటంటే, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళందరికీ 3 ఈజ్ వెరీ ఆస్పీషియస్. గుడ్ అయినా బ్యాడ్ అయినా. హోలీ హోలీ హోలీ, ట్రూలీ ట్రూలీ ట్రూలీ, అది పాజిటివ్. నెగిటివ్ తలాక్ తలాక్ తలాక్. ఎనీథింగ్ 3 ఈజ్ ఫినాలే ఫర్ మిడిల్ ఈస్ట్ పీపుల్. ఫర్ జూయిష్ పీపుల్ 7 ఈజ్ ఫినాలే. 3 7s are 21. ఏంటి సార్ 3 7s అని అంటే, 3 కేటగిరీస్లో ఈచ్ కేటగిరీలో 7 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. ఈచ్ కేటగిరీలో. కేటగిరీ నెంబర్ 1 సైన్. సైన్ అంటే ఏంటంటే సూచన, డైరెక్షన్ ఇచ్చేది. సైన్ ఎప్పుడు కూడా ఫైనల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూట్లో వెళ్తే కనుక మనకు వాల్మార్ట్ వస్తుంది అని అన్నారనుకో, ఆ బోర్డు దగ్గర ఉంటే వాల్మార్ట్ రాదు, మనం వాడికి వెళ్ళాలి దాన్ని పట్టుకొని. సి దట్ సైన్ ఓన్లీ డైరెక్ట్స్ యూ టు గో బియాండ్. దట్స్ నాట్ ద డెస్టినీ, దట్ ఈస్ ఓన్లీ ద డైరెక్షన్. సో ఆ విధంగా 7 సైన్స్ ఇచ్చాడు. అవేంటో ఒకటి చూద్దాం. 7 సైన్స్ ఇచ్చాడు. రెండోది ఏంటంటే 7 స్టేట్మెంట్స్ వేసాడు. ప్రతి సైన్ తర్వాత ఒక స్టేట్మెంట్ వేసాడు. స్టేట్మెంట్ అనేది ఖతర్నాక్ అనమాట. మన డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైనా స్టేట్మెంట్ వేసాడంటే ఎవరికైనా టెన్షన్ వస్తుంది, ఇది నిజమా కాదా, అవుద్దా లేదా అని. జీసస్ క్రైస్ట్ కూడా అలాంటి స్టేట్మెంట్లు వేసాడు. నేనే పరలోకానికి మార్గాన్ని. నేను మీకు దాహం వస్తుంది కదా, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకా మళ్ళీ ఎప్పుడు నీళ్ళు తాగవు. నేను ఇచ్చే ఫుడ్ తింటే ఇస్తే కనుక నేను ఇంకెప్పటికి ఫుడ్ తినను. హీ మేడ్ స్టేట్మెంట్స్ లైక్ దట్. 7 స్టేట్మెంట్స్, 7 సైన్స్, 7 స్టేట్మెంట్స్, 7 కాన్వర్జేషన్ విత్ సింగిల్స్. 7గురితో వ్యక్తిగతంగా కాన్వర్జేషన్ చేశాడు. నికోడిమస్, సమరిటన్ ఉమన్, థామస్, పీటర్. సో 7 సైన్స్, 7 స్టేట్మెంట్స్ అండ్ 7 కాన్వర్జేషన్స్ విత్ సింగిల్స్. 3 7s are 21. ఈ 3 7s are 21 ప్రూవ్ చేసేది ఏంటంటే జీసస్ ఈజ్ క్రైస్ట్ అని. మీకు సైన్లో ఒకటి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి వైన్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రేప్స్ దగ్గర నుంచి. గ్రేప్స్లోకి వైన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి. చెట్టుకి వైన్ ఎక్కడి నుంచి వస్తుంది? వేరు నుంచి. వేరు నుంచి వైన్ ఎలా వస్తుంది? వాటర్ వైన్ ఎలా అవుద్ది? మీకు నా మీద కోపం వస్తుంది కదా. సింపుల్గా చెప్పాలంటే వాటర్ని వైన్గా మార్చగలిగేటువంటి శక్తి ఆ చెట్టుకుంది. సింపుల్గా చెప్పాలంటే ద ట్రీ, మీ కంప్యూటర్ భాషలో చెప్పాలంటే ద ట్రీ ఈజ్ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇఫ్ యూ గివ్ ద ట్రీ వాటర్ ఇట్ విల్ మేక్ ఇట్ ఇంటూ వైన్. దట్ ఈస్ హౌ ద ట్రీ ఈజ్ ప్రోగ్రామ్డ్. am I right? సో ఈ ప్రోగ్రామ్ ప్రకారము వాటర్ వైన్ అవ్వటానికి 12 to 15 years పడుతుంది. అందుకే వాటర్ సక్ చేసుకొని అది గ్రేప్లోకి వచ్చి అది జ్యూస్ అయ్యి
ఆ జ్యూస్ బయటికి లాగి దాన్ని క్రష్ చేసి ఓ 5 to 7 years ఫెర్మెంట్ చేస్తే అప్పుడు వైన్ అవుతుంది. సో వాటర్ వైన్ అవ్వటానికి ప్రోగ్రామ్డ్ ప్రాసెస్ ఎంత టైం పట్టుద్దంటే 12 to 15 years. సో జీసస్కి వాటర్ ఇస్తే ఆయన 2 secondsలో వాటర్ని వైన్ చేశాడు. డు యు అండర్స్టాండ్? సో వాటర్ వైన్ అవటం అనేది న్యాచురల్, ఎందుకంటే ట్రీ చేసేటువంటి పని. ఇది సూపర్ న్యాచురల్. న్యాచురల్ అనేది ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. సూపర్ న్యాచురల్ మరేంటి? నేను కూడా గాడ్నే. డు యు అండర్స్టాండ్ నౌ? దట్ ఈస్ హౌ జీసస్ డిక్లేర్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి చపాతీ ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ దగ్గర నుంచి వస్తాయి. గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి? గోధుమ చెట్టు నుంచి వస్తాయి. సింపుల్గా. ఇప్పుడు గోధుమ చెట్టు ఎలా వస్తుంది అంటే, అదేం మనిషి సార్, గోధుమ విత్తనం వేస్తే గోధుమ చెట్టు వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక గోధుమ విత్తనం వేస్తే ఒక చెట్టు వచ్చి దానికి ఒకటే గోధుమ విత్తనం వచ్చింది అనుకోండి, మనకి చపాతీ కావాలంటే 1 ఎకరం కావాలి. ఏమరా? కానీ న్యాచురల్ ప్రాసెస్ ఏంటనంటే, ఒక్క గోధుమ విత్తనం వేస్తే బోల్డ్ గోధుమలు వస్తాయి. దాట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. అర్థమైందా? సో గోధుమ ఒకటేస్తే బోల్డ్ గోధుమలు రావటం అనేది న్యాచురల్ ప్రాసెస్ అయితే, దేవుడికి ఒక చపాతీ ఇస్తే అంటే ఏసైకి చేతిలో 1000 కొద్ది చపాతీలు చేశాడు ఆయన. దట్ ఈస్ న్యాచురల్, దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్. డు యు అండర్స్టాండ్? సో న్యాచురల్ చేసిందేమో దేవుడు ఇచ్చాడు అన్నాక, మరి నేనెవడిని? డు యు అండర్స్టాండ్ నౌ? సో దాట్ ఈస్ హౌ హీ ఛాలెంజ్డ్ అనమాట. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, ఐఎమ్ ద లివింగ్ వాటర్, ఐఎమ్ ద ట్రూ వైన్ అని స్టేట్మెంట్లు ఎందుకు వేసాడంటే, నువ్వు న్యాచురల్గా ఇంతకాలం చేసేది నేను సూపర్ న్యాచురల్గా ఇలా చేసి పెడతాను. డు యు అండర్స్టాండ్ నౌ? సో దీస్ ఆర్ 7 signs. ప్రతి సైన్ తర్వాత యూ హ్యావ్ ఎ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్కి సైన్కి మధ్యన సింగిల్స్తో కాన్వర్జేషన్. ఇదండి జాన్ గాస్పెల్ అనేది. సో మీరు 21 days 21 chapters చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమైందా? యూ విల్ నో హూ జీసస్ ఈజ్ వితౌట్ ఎనీ అటు ఇటు లేకుండా. నా భాషలో చెప్పాలంటే సుత్తి లేకుండా స్ట్రైట్గా జీసస్ ఎవరు అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ 21 chapters 21 days రోజుకో చాప్టర్ 5 times చదివేస్తే జీసస్ ఏంటో మనకు అర్థమైపోతుంది. సో నేనేం చేయదలుచుకున్నా అంటే, ఐ విల్ టేక్ 1 sign, మనకు బాగా తెలిసినటువంటి సైన్ ఒకటి తీసుకొని హౌ వీ క్యాన్ అనలైజ్ అండ్ వాట్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అనే దాన్ని మనం చూద్దాం. జాన్ చాప్టర్ 5 1 to 16 మనం చూడబోతున్నాం. అక్కడ ఏం చూస్తాం ముందు మీకే చెప్పేస్తాను చాలా సింపుల్గా. ఏంటంటే ఒక బెతస్తా అనేటువంటి పూల్ ఉంది. ఆ పూల్ దగ్గర చాలామంది జబ్బున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎందుకున్నారు తర్వాత చూద్దాం. ఆ నీళ్ళల్లోకి దేవదూత చూపుద్ది అంటున్నారు. అది ఎంత మాత్రం నిజమో చూద్దాం. ఆ తర్వాత దాంట్లోకి ఎవడు దూకినా కూడా స్వస్థత వస్తుంది అని అన్నారు. అది ఎంత మటుకు నిజమో చూద్దాం. సరే అదంతా వదిలేండి. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే, అక్కడ ఒకడు ఉన్నాడు 38 years నుంచి జబ్బుతో. సో వాడిని జీసస్ చూసి, బాబు నువ్వు హీల్ అవ్వాలని కోరుకుంటున్నావా అని అన్నాడు. సరే మొత్తానికి వాడు హీల్ అయిపోయాడు. వాడు ఎంత పిచ్చోడంటే, వాడు మంచం ఎచ్చుకొని నడు, టేకప్ యువర్ బెడ్ అండ్ వాక్ అంటే వెనక్కి కూడా తిరిగి కూడా చూడలేదాడు. అంటే ఎవడు నన్ను స్వస్థపరిచాడు కూడా అనవసరం వాడికి. వాడు బెడ్ దొరకగానే వెళ్ళిపోయాడు. అయితే అది సండే కాబట్టి కొంతమంది పరిచయాలు చూసి, అరే వాళ్ళు సండే కదా, సండే అంటే ఆ ఉద్దేశం సాబత్ కదరా అంటే, సండే సాబత్ కాదు గౌక్కని అనేసాను, సారీ. యాక్చువల్గా అయితే సాటర్డే, మనకి క్విక్ అర్థం వద్దని అన్నాను. ఓకే, సాబత్ రోజు ఆయన బెడ్ పట్టుకొని నడుస్తాడు. రే వాళ్ళు సాబత్ కదరా, బెడ్ ఎందుకు పట్టుకొని నడుస్తాం అన్నాడు. సార్ నేను 38 years నుంచి సిక్, ఆయన నన్ను హీల్ చేశాడు సార్, ఆయన నడవమన్నాడు అంటే. ఎవడు రాడు అన్నాడు. సరే ఎవడో నాకు తెలియదు సార్ అన్నాడు. సరే అయిపోయింది. ఒక డే తర్వాత జీసస్ వచ్చి, అరే బాబు నేనేరా అని అన్నాడు. నేనే స్వస్థత చేసింది, కొంచెం జాగ్రత్తగా ఉండే, ఎక్కడి నుంచి పిచ్చి పిచ్చి చేస్తలేదు అని అన్నాడు. అంటే వాడికి మండింది అనమాట. ఎవరి మీద? జీసస్ మీద. నన్ను పిచ్చి పిచ్చి చేస్తలేదు అంటాడా అనేసి. వాడు ఎంత దుర్మార్గుడు అంటే ఆడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరికి? రిలీజియస్ లీడర్స్. సార్ డ్రింక్ సార్, మరే నేను చెప్పాను కదా నన్ను ఒకటి స్వస్థపరిచాడని, ఆడి ఫోన్ నెంబర్ దొరికింది సార్ అని నెంబర్ ఆడికి ఇచ్చాడు. ఎవరికి? రిలీజియస్ లీడర్స్కి. అప్పటి నుంచి రిలీజియస్ లీడర్స్ జీసస్ క్రైస్ట్ని పెర్సిక్యూట్ చేసి చంపాలనేటువంటి ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఇదండి స్టోరీ. అంటే ఈయన్ని కష్టపడి స్వస్థత ఇస్తే వాడి తిరిగిచ్చింది ఏంటి అంటే సిలువ. జీసస్ క్రైస్ట్కి పర్సిక్యూషన్.
ఇదండి స్టోరీ. ఈ స్టోరీని మనం చూడబోతున్నాం. ఇన్ వాట్ వే ఇట్ అప్లైస్ టు అస్ అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే హౌ వీ క్యాన్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అప్లై టు అవర్ లైఫ్స్ అనేది మీ ముందు మేము పెడతాను. రైట్, దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు డు. సో జాన్ చాప్టర్ 5 1 to 16 స్టోరీ అంతా చెప్పేశాను. ఆ తర్వాత ఏమవుద్ది అని సస్పెన్స్ ఏమి లేదు. ఇక్కడ ఉన్న స్టోరీ మొత్తం చెప్పేశాను. అదేందా, ఓసారి ఇలాగే స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత ఇప్పుడు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దామంటే ముసలాడు ఎదురు కూర్చోడం, మొత్తం చెప్పావు కదా ఇంకేం చూస్తావా అన్న. ఆవిడ చెప్పేసింది ఇలాగే, అయ్యో మొత్తం చెప్పేసావు కదా ఇంకేముందా అన్నాడు. లేదు నాన్నగారు మీరు జాగ్రత్తగా అన్నాడు, ఇప్పుడు స్టార్ట్ వద్దాను. ఓహో అవునా అనుకోసం, ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అవుద్ది చూద్దాం. ఐఎమ్ రీడింగ్ వర్స్ 1. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. వర్డ్ ఆఫ్ గాడ్ చదివేటప్పుడు ఒక కాషన్ తీసుకోవాలి. ఏంటి ఆ కాషన్ ఏంటంటే, వర్డ్ ఆఫ్ గాడ్లో అంటే దేవుని వాక్యంలో ప్లెయిన్గా చెప్పేది మనం తీసుకోవాలి, ప్లెయిన్గా చెప్పంది వదిలేసేయాలి. అంటే వదిలేయటం ఏంటో చెప్తాను మీకు, అనవసరంగా కొంతమంది చేసే పిచ్చి పని అంటే చెప్తాను. ఇక్కడ ఏముంది, అటు తర్వాత యూదుల పండగ ఒకటి, అది ఏమన్నా రాశారు అక్కడ, రాయలా. ఇప్పుడు మనోళ్ళు చేసేటువంటి పనికిమాలిన పని ఏంటంటే, సార్ ఆ పండుగ ఏంటో తెలుసుకోవాలని అంటాడు. ఇప్పుడు ఆ పండుగ ఏంటో తెలుసుకుంటే ఏమన్నా ఉంటే కనుక రాసి ఉండేవాళ్ళకి, ఎక్కడ రాసి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు రాయలేదంటే దాని గురించి నీకెందుకు, అర్థమైందా? ఒకసారి ఆయన ప్రసంగం చేస్తూ నా ముందు, నేను ఆయన తర్వాత చేయాలి కాబట్టి కూర్చున్నాను. ఆయన ప్రసంగం చేస్తూ దేవుడు నాకు మర్మాన్ని బయలుపరిచాడు అని అన్నాడు. అంటే ఏం చెప్తాడు రా అని జాగ్రత్త చూశాను. ఆయన ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంటుందే, ఆ సన్నివేశం గురించి ఆపుతూ యేసు ప్రభు నేల మీద ఏదో రాశాడని ఉంటుంది బైబిల్లో, ఏమి రాశాడో నాకు తెలుసాను అన్నాడు. అని ఆయన ఏదో చెప్పాడు, చాలాసేపు చెప్పుకుంటూ వచ్చాడు. అందరు ప్రజలు అలా వింటా ఉన్నారు. అయిపోయిన తర్వాత మీ ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. నేను ప్రసంగం చేసేప్పుడు దాని గురించి ఏమి ఎత్తలేదు, దేవుడు చాలా కృప చూపించాడు కాబట్టి సైలెంట్గా అయిపోయింది. నేను భోజనం చేస్తున్నప్పుడు, అయ్యగారు ఎంతకీ మీరు దేవుడా దైవా అన్నా. అదేంటి సార్ పాస్టర్ అయినా నాకంటే వచ్చి పెద్దోడు, సార్ అయ్యగారు మీరు ఎంతకీ దేవుడా దైవా అన్నా. అదేంటి సార్ అలా అడుగుతున్నారు అన్నాడు. సార్ మీరు దేవుడో దైవం నాకు చెప్పండి సార్ అని అన్నా. ఎందుకనంటే నా ఉద్దేశ ప్రకారం మీరు చేసిన ప్రసంగం దేవుడో దైవం వీళ్ళిద్దరిలో ఒకళ్ళే చేయగలుగుతారు సార్ అన్న. ఏంటి సార్ అన్నాడు. ఇప్పుడు యోహాన్ రాశాడు, యోహాన్ రాసి ఏమని రాశాడంటే, యేసు ఏమో రాయిచుండేను అన్నాడు. అంటే రాసినోడికి ఏం రాశాడో తెలియదు. మరి నాకు తెలుసు అని అంటే ఇద్దరికే తెలుసు సార్, అది దేవుడైనా తెలిసి ఉండాలా లేదా దైవమైనా తెలిసి ఉండాలి అని నేను ఎందుకు చెప్తానంటే, డోంట్ బికమ్ సో క్యూరియస్ టు నో వాట్ ఈస్ నాట్ రివీల్డ్. ఇట్ ఓన్లీ బ్లాక్స్ యువర్ మైండ్, దట్స్ ఆల్. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ గాడ్ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ రివీల్డ్. అవసరం అనుకుంటే దేవుడు చెప్పుండేవాడు. రెండోది, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. నౌ లెట్ us లుక్ at దిస్ వెరీ ప్రాక్టికలీ. జెరూసలేం ఈజ్ ఎ సిటీ కదా, దీన్ని ల్యాండ్ని కొన్నది ఎవరంటే డేవిడ్. ల్యాండ్ని డేవిడ్ కొన్నాడు. జెరూసలేం సిటీ టోటల్ ల్యాండ్ ఎంతో చెప్తే కనుక మీకు అర్థం అవ్వాలి, మనం ఎంత ఏరియాని డీల్ చేస్తాం అర్థం అవుతుంది. డేవిడ్ కొన్న ల్యాండ్ 11.5 acres. ఎంత? అది జెరూసలేం సిటీ. మీకు అర్థమైందా? ఇప్పుడు మన యూజువల్గా అమెరికాలో ఒక మాల్ ఉండాలంటే, నేను మొన్న ఒక ఆయన్ని అడిగాను, ఒక మాల్ కట్టాలంటే కొత్తది ఎంత ల్యాండ్ కావాలి సార్ అన్న. ఊరినే రియల్టర్ని ఊరినే సరదా కబుర్లు అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, అమెరికా లెక్క ప్రకారం 15 acres ఉంటే మీరు ఒక మాల్ కట్టచ్చు అని అన్నాడు. ఎందుకంటే అది పార్కింగ్కి దానికి కావాలి కదా, అంతా లెక్కేసుకుంటే ఒక 15 acres ఉంటే యూ క్యాన్ హ్యావ్ ఎ మాల్ అని అన్నాడు. అంటే అమెరికాలో మాల్ కంటే చిన్నదన్నమాట జెరూసలేం ఒరిజినల్. ఇప్పుడు కాదు చెప్తుంది, ఇప్పుడు మెగా సిటీ, దట్ ఇస్ ఇట్. సో ఈ జెరూసలేం అనేటువంటి ఈ ప్లేస్లో సాలమన్ టెంపుల్ కట్టాడు. ఆ టెంపుల్కిను సిటీకి చుట్టూన ఒక వాల్ ఉండేది. ఈ వాల్కి 12 doors ఉండే, లేకపోతే 12 gates ఉండే అన్నమాట. ఒక్కొక్క గేట్కి పేరు ఉంది. ఇప్పుడు ఒక గేట్ పేరు ఏంటంటే షీప్ గేట్, గొర్రెల ద్వారం. ఎందుకు పెట్టుకుని ఉంటారంటే మేబీ అక్కడ గొర్రెలు అమ్మేవాళ్ళేమో. ఇప్పుడు అమెరికాలో విజయవాడ, హైదరాబాద్లో మేకల మండి అని అంటారు, ఎందుకంటే మేకలు అమ్ముతారు కాబట్టి. అది సింపుల్, మేకల మండి. సో కాబట్టి ఈ గొర్రెలు అవి అమ్మేవాళ్ళు అనుకుంటా అక్కడ, అందుకని గొర్రెల ద్వారం అని అన్నారు. ఆ గొర్రెల ద్వారానికి లోన అంటే యు ఆర్ నౌ కన్సిడరింగ్ హార్డ్లీ 1/2 acre.
హాఫ్ ఏకర్ ల్యాండ్లో ఒక పూల్ ఉండేదంట. ఒక పూల్, ఇక్కడ రాసింది అది, కోనేరు అంటే పూల్. ఇప్పుడు వెల్ అనుకోండి, ఒక 2-3 feet రేడియస్లో వెల్ ఉంటుంది, కానీ పూల్ ఉండాలంటే అట్లీస్ట్ దీంట్లో హాఫ్ ఉండాలి కదా. సో హాఫ్ ఏకర్ ల్యాండ్లో ఈ హాల్లో ఒక హాఫ్ ఏరియాని ఎతుకుతున్నారు. అయితే మోడర్న్ వరల్డ్లో ఆ పూల్ కనబడలా, డిడ్ నాట్ ఫైండ్. మీకు అర్థమవుతుందా? 1888 వరకు పూల్ కనబడలా. సో చాలామంది యాంటీ క్రిస్టియన్స్, అంటే క్రిస్టియానిటీని క్వశ్చన్ చేసేవాళ్ళు, బైబిల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు, సార్ మీ బైబిల్ తప్పు అని అన్నారు. ఏనంటే బెతస్తా పూల్ ఉందని ఇక్కడ రాశారు, కరెక్ట్గా లొకేషన్ ఇచ్చారు. నార్త్ సైడ్ ఉండేటువంటి షీప్ గేట్, ఇది షీప్ గేట్ పక్కా తెలుస్తుంది, దానికి లోన ఇది పూల్ ఉండాలన్నారు. ఏది పూల్? ఏది లేదు. సో దే క్వశ్చన్ అండ్ దే ట్రై టు సే బైబిల్ ఈజ్ రాంగ్. పాపం చాలామంది చాలా విధాలుగా ట్రై చేశారు. అయితే 1888లో స్విట్జర్లాండ్ నుంచి ఒక మిషనరీ ఇవాంజలిస్టు జెరూసలేంకి వెళ్ళాడు. ఆయన పేరు కొన్రాడ్ స్కిక్, CONRAD, కొన్రాడ్ స్కిక్, SCHICK. జర్మన్ పేరు, స్విట్జర్లాండ్లో ఉండేవాడు. ఆయన అక్కడికి వెళ్ళి కొంచెం బాగా ఆలోచించి, ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మడ్ ఫామ్ అయిపోయి ఉంది కదా, లెట్ మీ గో డీప్ అనేసి హీ వెంట్ 40 feet డీప్. అంటే మామూలు బిల్డింగ్లో 10 feetకి ఒక ఫ్లోర్, సో 4 floors వెళ్ళాడు అనమాట కిందకి. వెళ్తే ఆయనకు ఒక పూల్ కనబడింది. హీ డిడ్ నాట్ కంక్లూడ్ దట్ ఈస్ బెతస్తా పూల్. ఒక పూల్ అయితే కనబడింది. దెన్ లేటర్ డేస్ పీపుల్ స్టార్టెడ్ డిగ్గింగ్ ఎవ్రీవేర్ నియర్ బై. 1973కి దే ఫైనల్లీ కంక్లూడెడ్ దిస్ ఈజ్ బెతస్తా పూల్. దే ఫౌండ్, బట్ 40 feet డౌన్. సో ప్రజలకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ బెతస్తా పూల్కి 5 colonnades ఉన్నాయని. కొలనాడ్స్ అంటే మంటపాలు. మంటపం అంటే ఏంటి చెప్పంటారా? మనకి బస్ షెల్టర్ ఉంటుంది చూసారా, 3 sides క్లోజ్ ఉంది, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది, పైన ఉంటుంది కదా. కొలనాడ్ అనేది అలా ఉంటుంది అనమాట. సో 5 ఉన్నాయి అంట. ఇప్పుడు పూల్ కనుక రౌండ్ అనుకోండి, ఒకటే కొలనాడ్ ఉండాలి మంటపం. ఒకవేళ రెక్టాంగులర్ స్క్వేర్ అనుకోండి, 4 ఉండాలి. 5 ఎందుకు ఉన్నాయి? మన పెంటగన్ టైపా? ఇది ప్రజలకు వచ్చిన క్వశ్చన్. సో వాళ్ళు రీసెర్చ్ చేస్తే, అంటే దాన్ని డిగ్ చేస్తే అర్థమైందంటే, దట్ పూల్ ఈజ్ ఆఫ్ 2 segments. మధ్యలో ఒక వాల్ ఉంది, ఆ వాల్ మీద కూడా ఒక మంటపం ఉంది. మొత్తం 5 ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అని అంటే, నార్త్ పూల్ ఈజ్ రిజర్వాయర్, సౌత్ పూల్ ఈజ్ పూల్ అని F. బ్రూస్ చెప్పాడు. ప్రజలు ఆయన అడిగారు, నన్ను చూసి వచ్చావా, ఎలా చెప్తానో అన్నారు. కాదు సార్, నార్త్ పూల్కి స్టెప్స్ లేవు, సౌత్ దానికి స్టెప్స్ ఉన్నాయి. దేర్ఫోర్ నార్త్ మస్ట్ బి అ రిజర్వాయర్, సౌత్ మస్ట్ బి ద రియల్ పూల్ అని అన్నారు. సో ఈ పూల్ మనకు బయటపడింది, థ్యాంక్ గాడ్. అయితే దాని గురించి మనం కాస్త చూద్దాం. ఆయా సమయాలకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను కనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉంటారు. సరే, ఇక్కడ బైబిల్లో రాశారు కదా, దేవదూత వచ్చి నీళ్లు కదుపుతారని బైబిల్లో రాశారు కదా, మరి దేవదూత అలా చేస్తాడా అంటే చెయ్యడు అని అన్నాను అనుకో. బైబిల్లో రాశారు కదా, బైబిల్లో రాశారు కాబట్టి అది నిజం కాదనంటే అట్లాగా సార్. బైబిల్లో యేసు ప్రభుని బెల్జెబూబ్ పడిందా అని అన్నారు, మరి రాశారు కదా అలాగే. అంటే వాట్ బైబిల్ రైట్స్ ఈజ్ వాట్ పీపుల్ థింక్ అది రాస్తారు. వాట్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ నుంచి అమెరికాలో 5+2 కలిపితే 24 అన్నాడు అనుకోండి, న్యూస్ పేపర్ వాడు అదే చెప్తాడు, ఏమంటే డొనాల్డ్ ట్రంప్ గారు 5+2 = 24 అన్నారు అని అంటాడు. దట్స్ ఇట్. వీళ్ళు కూడా అదే. కానీ అది నిజం కాదంటే నిజం కాదు. అలా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఏంజల్స్కి అలాంటి పవర్ ఇవ్వలేదు దేవుడు. అలాగా నీళ్ళకి ఆయన ఒక పవిత్రమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా కలపలేదు. బట్ వాట్ మైట్ బి ద రీజన్? ఏం జరుగుతూ ఉంటుంది? ప్రజలు ఎందుకు సింపుల్గా అలా అనుకుంటున్నారు అని అంటే, నాకు 2 places ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. 2 places లెట్ మీ షేర్. ఒకటేమో కెనడాలో, బ్రిటిష్ కొలంబియాలో ఉంది. రెండోది ఆక్లాండ్, న్యూజిలాండ్కి ఆక్లాండ్లో కింద ఒక 100 miles వెళ్తే కనుక సౌత్కి, అక్కడ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ లెట్ మీ టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఇన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్లో ఆక్లాండ్ నుంచి
100 miles కిందకి వెళ్తే కనుక దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ రొట్రోవా. యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ ద వీడియోస్ ఆల్సో. యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి. రొట్రోవా. ఈ రొట్రోవాలో డ్యూరింగ్ వింటర్ ద టెంపరేచర్ క్యాన్ గో డౌన్ టు -20, -25 degrees. ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఆ రొట్రోవా అనేటువంటి ఆ ప్రాంతంలో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ వేర్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ వస్తాయి. అంటే భూమిలోంచి నీళ్ళు పైకి వస్తాయి. అర్థం? అయితే ఆ హాట్ వాటర్ ఎంత పైకి వస్తాయి అంటే భూమిలోంచి 16 to 18 feet నీళ్ళు అలాగా ఫౌంటైన్ లాగా వచ్చి పడిపోతాయి అన్నమాట 1 or 2 minutes. అయితే చుట్టూ -20 ఉంటే వాటర్ ఎంత ఉంటుందో తెలుసా? 140 ఉంటుంది. ఎక్స్ట్రీమ్ హాట్. ఎంత హాట్ అంటే ఆ హాట్ వాటర్లో ఎవడైనా ఏలు పెడితే స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది. అంత హాట్ ఉంటుంది. అయితే వన్స్ ఇన్ 40 minutes, వన్స్ ఇన్ 1 hour అట్లా వాటర్ పైకి వస్తుంది. ఒక 1-2 minutes ఆ తర్వాత పడిపోతుంది. అయితే వాటర్ ఆ విధంగా గష్ అయిన తర్వాత ఓ 10-15 minutes అయిన తర్వాత చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాటర్ని మొహం మీద కొట్టుకుంటారు. కొంతమంది దాంట్లో నీళ్లు దిగి ఇలాగా స్నానం చేసినట్లు చేస్తారు. ఈ మొహం మీద కొట్టుకుంటే ఏమవుతానంటే ఏంజల్స్ లాగా తయారైపోతారు అమ్మాయిలు. ఎందుకు అవుతారండి అంటారు. ఎందుకంటే మా బెంగళూరులో ఏంజల్స్ అనే బ్యూటీ పార్లర్ ఉంది. బేసిక్గా ఏం జరుగుద్ది అంటే చెప్తాను. ఆఫ్టర్ 10-15 minutes వాటర్ విల్ బి అరౌండ్ 100 degrees కదా. ఆ హాట్ వాటర్ని కళ్ళ మీద కొట్టుకుంటే, మొహం మీద కొట్టుకుంటే ఇట్ హ్యాస్ హై అమౌంట్ ఆఫ్ సల్ఫర్. ఆ హై అమౌంట్ ఆఫ్ సల్ఫర్తో వాటర్ని మొహం మీద కొట్టుకుంటే కనుక బ్లీచ్ అయిపోతుంది. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటే అవి వెంటనే ఊడిపోతాయి. అర్థమైంది కదా మీకు? యూ అండర్స్టాండ్ వాట్ ఐ మెంట్? సో అది జరుగుద్ది. తర్వాత కొంతమంది నీళ్ళల్లో ఎందుకు దిగుతారంటే బహుశా వాళ్ళకి ఏదైనా స్కిన్ డిసీజ్ ఉందనుకోండి, గజ్జి, తామర అలాంటి, అది కనుక నీళ్లు సల్ఫర్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ కనుక ఆ డిసీజ్ ఏరియా కనుక తగిలితే 2-3 days మాడిపోతుంది. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఎ హీలింగ్ థింగ్. ఇప్పుడు మనకి సైన్స్ డెవలప్ అయింది కాబట్టి సల్ఫర్ను బట్టి ఆ విధంగా హీల్ అవుతుంది అని మనకు తెలుస్తుంది. అది హాట్ వాటర్ స్ప్రింగ్ అని తెలుస్తుంది. 2000 years ago అది స్ప్రింగ్ అని అనుకోరు, దేవదూత పోసింది అనుకుంటారు. అర్థమైందండి? దట్స్ హౌ ఇట్ ఈస్. నెంబర్ 2, అది సల్ఫర్ ఉంది అనుకోరు, దానికి హీలింగ్ పవర్ ఉంది అనుకుంటారు. సో సంథింగ్ ఆఫ్ దాట్ నేచర్ వాజ్ హ్యాపెనింగ్. సో అంత దాకా మనం తెలుసుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మన మెయిన్ ఇష్యూ స్టార్ట్ అయ్యేది 5th verse నుంచి. దిస్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్. 5th verse నుంచి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉంటాడు. లుక్ ఎట్ ద స్టేట్మెంట్. 1 man was there who had been an invalid for 38 years. వాడి ఏజ్ 38 కాదు, హీఈస్ సిక్ ఫర్ 38. వాడి ఏజ్ 60, 70, 50 మనకు తెలియదు. డెఫినెట్లీ హీఈస్ బియాండ్ 45 అనుకోవచ్చు. బట్ ఫర్ 38 years హీఈస్ ఇన్వాలిడ్. దట్ మచ్ ఈజ్ ఫర్ షూర్. హీ వాజ్ దేర్ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనకు తెలిసింది కదా. నౌ 6th verse. యేసు వాడు పడి ఉండటం చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడగగా. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఏమని రాశారంటే అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నాడు. రీసెర్చ్ స్కాలర్స్ ఆ ఏరియాని అంతటిని చూసి దే సే రఫ్లీ 100 or little over 100 people must be waiting at any given time. Over 100 people వెయిట్ చేస్తూ ఉంటే జీసస్ క్రైస్ట్ ఒక్కడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. దట్స్ వాట్ ఇట్ సేస్. అర్థమైందా? సో ఇమ్మీడియట్గా నువ్వు జీసస్ దగ్గరకు వచ్చి, జీసస్ నువ్వు అంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరిని వదిలేసి వీడొక్కడి దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు చాలాసార్లు స్టేట్మెంట్ ఏమేసేవాడివి, సమస్త భారం మోసుకొని చిన్నవారులారా నా ఇద్దరికి రండి అనేవాడు కదా. నువ్వు అక్కడికి వచ్చి చేతులు ఇలా చాపి స్వస్థపడగోరుచున్నవారులారా నా ఇద్దరికి రండి అంటే వాళ్ళందరూ వచ్చిండేవాళ్ళు కదా. మరి ఎందుకు అలా అనలేదయ్యా? అట్లా కాదు సార్, కొంచెం ఏం చెప్పొచ్చు కదా మాకు. వై యూ పిక్డ్ అప్ ఓన్లీ దిస్ ఫెలో అంటే ఒక చిన్న రీజన్ ఉందిలే ఆయన పికప్ చేసుకోవడానికి. ఏంటి ఆ రీజను? మా ఫాదర్ ఉన్నాడు కదా, ఆయన ఎవరినైతే అట్రాక్ట్ చేస్తాడో వాళ్ళ దగ్గరికే నేను వెళ్తాను. అంటే ఆయన అట్రాక్ట్ చేయకపోతే నువ్వు వెళ్ళవా? నేను వెళ్ళను అనమాటే కదా. కావాలంటే John 6:44 చూడండి. John 6:44 అంటే నేను ఏమన్నా చెప్తే ఒకసారి రిఫరెన్స్ చూస్తే కనుక బాగుంటుంది. John 6:44.
చదువుతున్నాను. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు. సో ఓన్లీ వెన్ మై ఫాదర్ అట్రాక్ట్స్ ఐ కెన్ గో, ఆర్ ఎల్స్ ఐ వోంట్ గో. ఇప్పుడు మీరు యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్లో చాప్టర్ 16లో పాల్ గారు ఫిలిప్ అనేటువంటి ఊర్లో ఒక చెరువు పక్కన, ఒక కాలువ పక్కన వాక్యం చెప్తా ఉన్నాడు. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే 14th verse, గాడ్ ఓపెన్ ద హార్ట్ ఆఫ్ లిడియా దేర్ ఫోర్ షీ యాక్సెప్టెడ్ అన్నమాట. దేవుడు లూదియా హృదయమును తెరిచెను కాబట్టి ఆవిడ అంగీకరించాను. క్లియర్ చెప్తాను, మై ఫాదర్ ఎవరిలో అయితే వర్క్ చేస్తాడో వాళ్ళ దగ్గరికే నేను వస్తాను అని అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని మనకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన ప్రవీణ్ గారు ఆయన మీటింగ్కి వస్తున్నప్పుడు కానీ బిగినింగ్ నుంచి కానీ ఇంతమంది వస్తారు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అది. అయితే బికాజ్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ రెయిన్ కానీ అనుకున్న వాళ్ళకంటే తక్కువ మంది వచ్చారు. ఐఎమ్ నాట్ వరీడ్, బట్ మై ఇష్యూ ఇస్ దిస్. ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు ఎందుకు వచ్చారు? ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్ మీరు ఎందుకు వచ్చారు? సో మీరు 100 రీజన్స్ ఇవ్వచ్చు, కానీ నేను ఒకటే రీజన్ ఇస్తాను, జాగ్రత్త అనండి. మీరు ఎందుకు వచ్చారంటే గాడ్ వాంటెడ్ యూ హియర్, దట్స్ వై యు ఆర్ హియర్. పక్కా సార్, ఎవరు రాలేదో వాళ్ళ గురించి నాకు అనవసరం సార్. అంటే వాళ్ళని దేవుడు ఏర్పరచుకోలేదా, లేకపోతే దేవుడు వాళ్ళని ఆకర్షించలేదా? ఐ డోంట్ కేర్. మీ గురించి ఐఎమ్ వరీడ్. వాళ్ళ గురించి నేను చివరిలో వస్తాను. ఐ విల్ కమ్ టు దెమ్ టువర్డ్స్ ఎండ్. బట్ టు బిగిన్ విత్ ఐఎమ్ వరీడ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద హాల్. People who are in the hall are chosen by God to be here. ఇప్పుడు లైవ్లో కొంతమంది చూస్తూ ఉంటారు. People who are watching this on live, they have been chosen by God. అందుకే they are watching it. Or else they won't have. అర్థం? సో దేవుడు మిమ్మల్ని అమెరికా తీసుకురావాలనుకున్నాడు, అందుకే మీ H1 పికప్ అయింది. చాలామంది ట్రై చేశారు. చాలామంది అమెరికా రావాలనుకున్నారు, మీకే వచ్చింది ఛాన్స్. ఎందుకు అని అంటే కనుక గాడ్ హ్యాస్ చోజన్ యూ. అంటే దేవుడు చూస్ చేసుకుంటేనే పని అవుదా పక్కా, లేదా అవదో. దేవుడు ఏర్పరచుకుంటే అంతే అవదు, లేకపోతే సార్ అంటే దేవుడు ఏర్పరచుకుంటే నేను ఏమైపోయినా అక్కడ అవుద్దా? నేను అలా అనలా. దేవుడు ఏర్పరచుకుంటే పని అవుద్దా అన్న. ఫ్రమ్ గాడ్ సైడ్ దేర్ మస్ట్ బి చాయిస్. దేవుడు సార్వభౌముడుగా తాను అనుమతించకుండా ఏది జరగదు, ఆయన అంగీకరించకుండా ఏది జరగదు. ఇఫ్ యు కమ్ బ్యాక్ టు ద 5th chapter అగైన్ 6th verse, యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నువ్వు లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, స్వస్థ పడగోరుచున్నావా అని వానిని అడగగా. లుక్ ఎట్ దిస్. యేసు ప్రభు వారు వాడి దగ్గరికి రావటం అనేది దేవుడి కోరిక. అర్థమైందండి? యేసు ప్రభు వారు వాడి దగ్గర రావడం అనేది దేవుడి కోరిక. మీరు మీటింగ్ హాల్లోకి తీసుకురావటం అనేది దేవుడి కోరిక. మీరు ఈ మీటింగ్ హాల్లో దేవుని వాక్యం వినాలి అనేది దేవుడి కోరిక. అయితే వింటారా లేదా అనేది మీ కోరిక. డూ యు అండర్స్టాండ్ నౌ? మీకు అర్థమైంది? ఇప్పుడు జీసస్ వాడిని అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? బాబు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? వాడు సింపుల్గా నేను లేదు అంటే ఏం చేస్తాడు? చెప్పండి సార్. అవసరం లేదు సార్, అవసరం లేదు, థ్యాంక్ యూ, గెట్ లాస్ట్ అని అంటే ఏమైంది అది? ఎందుకంటే జీసస్ ఇది జరిగేటప్పటికి జీసస్ వయసు 30 years. వీడికి సిక్నెస్ వచ్చి ఎంతకాలం అయింది? అరే నా జబ్బు అంత లేదు, నీ వయసు. నీకు అర్థమైందా? మనకి డైలాగులు ఉంటాయి కదా, నా జబ్బు అంత లేదు, నీ వయసు, నువ్వేంటి నాకు చెప్పేది, గెటరే. అర్థమైందా అని అనొచ్చు. అంటే నేనేమంటానంటే దేవుడు తాను ఏర్పరచుకొని నిన్ను ఈ గదిలో పెట్టాడు, నీకు చాయిస్ ఇచ్చి కావాలా లేదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ రెండు సింక్ అయితే కానీ పని అవును. ఏమరా సార్, దీనికి స్విచ్ ఉందా సార్? మీరు అటు తాలూపుతారేంటి సార్? దీనికి స్విచ్ ఉందా లేదు చెప్పు సార్. సార్ దీనికి స్విచ్ ఉందా? ఆయన కనబడట్లేదా? ఎస్ ఉందా? దీన్ని ఆపేస్తే మైక్ పని చేస్తుందా? పని చేయదు. డూ యు నో దిస్ మైక్ హ్యాస్ 2 switches. ఒక స్విచ్ నా చేతిలో ఉంటుంది, ఒక స్విచ్ ఆయన చేతిలో ఉంటుంది. డూ యు అండర్స్టాండ్? ఆయన ఆపేశాడు అనుకోండి, నాకు రాదు,
నేను ఆపేశాను అనుకోండి, పని చేయదు. యు అండర్స్టాండ్? మన లైఫ్ కూడా 2 స్విచ్లు. ఒక స్విచ్ దేవుడి దగ్గర, ఒక స్విచ్ మన దగ్గర. దేవుడు స్విచ్ నొక్కిన తర్వాత మనం స్విచ్ నొక్కితే పని అవుద్ది, లేకపోతే అవదు. am I clear now? Very clear? ఓకే. అందుకే వీడిని అడిగాడు, నీకు ఇష్టమా అని. నౌ దట్ గాడ్ బ్రాట్ యూ ఇన్ టు దిస్ హాల్, హీ గివ్స్ యూ అ చాయిస్. లిసన్ టు దిస్. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు చూద్దాం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. వీడికి యేసు ప్రభు దేవుడని తెలీదు, యేసు ప్రభు స్వస్థపరిచేవాడని తెలియదు, యేసు ప్రభుని గొప్పోడుగా చూడలేదు, యేసు ప్రభుని ఒక సామాన్యుడిగా చూస్తున్నాడు, యేసు ప్రభుని ఒక హెల్పర్గా చూస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, బేసిక్గా మన భాషలో చెప్పాలంటే, బాబు నువ్వు చాలా మంచివాడు కానీ నెక్స్ట్ టైం నన్ను తోసిపోయా అని అంటున్నాడు. డూ యూ అండర్స్టాండ్ నౌ? యూ జస్ట్ పుష్ మీ అండ్ గో, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ కెన్ డూ. సో హీ ఈస్ లుకింగ్ అట్ జీసస్ నాట్ యాజ్ ఎ హీలర్ బట్ యాజ్ ఎ హెల్పర్. డూ యూ అండర్స్టాండ్? నేను ఎందుకని ఎంతసేపు ఇది చెప్పానంటే, మనలో చాలామంది అలాంటి ప్రార్థనలు చేస్తారు. ప్రభా నాకు వీసా వచ్చేటట్లు చెయ్యి, తర్వాత సంగతి నేను చూసుకుంటా. మీకు అర్థమైందా? నాకు జాబ్ వచ్చేట్లు చెయ్యి, తర్వాత సంగతి నేను చూసుకుంటా. అర్థమైందా? ఇంకా మన నెత్తి మీద ఉన్నటువంటి టీమ్ మేనేజర్ చెడ్డోడు అనుకో, ఆయన్ని మార్చి తర్వాత సంగతి నేను చూసుకుంటా. సో వాట్ యు మీన్? నువ్వు ఆ మాట చెప్పడంలో నువ్వేం చేస్తున్నావు అంటే, జీసస్ డోంట్ బీ విత్ మీ, హెల్ప్ మీ అండ్ గెట్ లాస్ట్. అది మనం కోరుకునేది. వి వాంట్ ఓన్లీ జీసస్ యాజ్ ఎ హెల్పర్. వచ్చి నాకు హెల్ప్ చేసి వెళ్ళిపో చాలు. వీ డోంట్ లుక్ అట్ జీసస్ యాజ్ అ పర్సన్ ఆర్ గాడ్ హూ హ్యాస్ ఆల్ అథారిటీ. కొన్నిసార్లు ప్రార్థన చేసేప్పుడు జీసస్కి డాక్టర్కి చెప్పిన డీటెయిల్స్ కంటే ఎక్కువ ఇస్తారు. ప్రభా నాకు లెఫ్ట్ సైడ్ కిడ్నీలో, నువ్వు పూర్తి డీటెయిల్స్ ఇస్తూ ఉంటావు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను పాస్టర్ని కదా, ఎవాంజలిస్ట్ని కదా. కొంతమంది నాకు వాళ్ళ జబ్బు గురించి డీటెయిల్స్ చెప్తా ఉంటే నేనేదో డాక్టర్ లాగా, బ్రదర్ నాకు ఈ జబ్బు వచ్చిందని ఏదో పేరు చెప్తారు. ఆ పేరు ఏంటో కూడా మనకు తెలియదు. నేనేమన్నా ఎంబీబీఎస్ చదివానా? అర్థం, ఆ జబ్బు పేరు చెప్పి ఆ జబ్బు వచ్చింది బ్రదర్, కాబట్టి నాకు అక్కడ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం. అసలు ప్యాంక్రియాస్ అంటే ఎక్కడ ఉండదో నాకేం తెలుసు. ఇంత పొడుగు చెప్తారు. సో ఐ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. నాకు చెప్పారంటే బాగుంటుంది. ఒకవేళ నాలో ప్రార్థన చేయమంటే కూడా దేవుడికి అలాగే చేస్తారు ప్రార్థన, యాజ్ ఇఫ్ గాడ్ డజంట్ నో ఎనీథింగ్. నో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇన్ యువర్ మైండ్ ఇస్ దిస్: God has chosen you and he knows you. దేవుడు నీ దగ్గర పొరపాటున రాలా. He did not come to you just by fluke. He knew you completely. నీ గురించి పూర్తిగా తెలుసు, అందుకే నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. You might be very bad according to you, but still God wants you. He knows all your background and that's why he came to you. కాబట్టి జీసస్ దగ్గరకు వచ్చి, ప్రభా నా గురించి పూర్తి డీటెయిల్స్ వద్దులే కానీ నాకు జస్ట్ ఈ చిన్న హెల్ప్ చేసి వెళ్ళిపో అనే మాట అనొద్దు. వీడదే అన్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా. ఒకవేళ నాకు అనిపిస్తుంది, నేనే ఆ 38 years సిక్ ఉన్నటువంటి వ్యక్తిని అయితే దిస్ వుడ్ బి మై రియాక్షన్. ఏంటి తెలుసా? నేను ముసలోను కదా, కూర్చొని ఉంటాను కదా, లేయా అని అంటే అని నవ్వుండేవాడు. ఇవో ఏంటి అలానే అవుతున్నావు అంటే, 38 years నుంచి కూర్చున్నాను ఇక్కడ, మాకు రాదేంటి లేగటం. Do you understand? I'm sitting here for the last 38 years, man. What are you saying? అయితే do you know why I made that statement? Jesus నీ పరుపెత్తుకొని నడువు అని అన్నప్పుడు the very attempt to get up is by faith. Do you understand now? See, if you don't have that faith, you don't even try. You don't even try.
ఇది మీకు ఎందుకు చెప్పానంటే, సమ్ టైమ్స్ యూ ప్రేడ్ ఫర్ సమ్ థింగ్స్. నువ్వు కొన్ని విషయాల గురించి ప్రేయర్ చేసావు, ఆ ప్రేయర్లో కానీ లేదా ఒక థాట్లో కానీ ఒక గట్ ఫీలింగ్లో కానీ అటెంప్ట్ చేయి అని దేవుడు చెప్పాడు. నువ్వు చేయలా. ఎందుకు చేయలేదు తెలుసా? మేబీ బికాస్ ఆఫ్ యువర్ హిస్టరీ, మేబీ బికాస్ ఆఫ్ ది అనాలిసిస్ యూ గాట్ ఫ్రమ్ అదర్స్. అనాలిసిస్ ప్రకారం నాకు రాదు, హిస్టరీ ప్రకారం నాకు రాదు, ఈయన అప్లై చేయమంటాడు ఏంటి? లాజికల్గా నాకు ఆన్సర్ లేదు. యూ డోంట్ ట్రై. పైగా నాలాంటి వాడు బ్రదర్ ట్రై చేశారంటే, బ్రదర్ క్లారిటీ లేదు బ్రదర్ దేవుడి దగ్గర నుంచి. క్లారిటీ ఏంట్రా? లేచి నడవమంటే, వెన్ హీ మేడ్ ఇట్ వెరీ మచ్ క్లియర్, గెట్ అప్ అండ్ వాక్, వాట్ క్లారిటీ యూ నీడ్? నీ కాళ్ళు ఎలా వస్తాయో క్లారిటీ ఇవ్వాలా? లేకపోతే హౌ ద మిరకల్ వర్క్స్ క్లారిటీ ఇవ్వాలా? వాట్ యు వాంట్? మై ఫ్రెండ్స్, నాకు చిన్న డౌట్ ఏంటంటే, మెనీ ఆఫ్ అవర్ ప్రేయర్స్, జాగ్రత్త వినండి, మెనీ ఆఫ్ అవర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్ బట్ వీ డిడ్ నాట్ రిసీవ్ ద ఆన్సర్. Can you understand that? Many of our prayers have been answered and we haven't received the answer because we rejected the answer. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నా మనము దానికి ఒబే కాకుండా, మనం దాన్ని ఫెయిత్తో రిసీవ్ చేసుకోకుండా, మనం యాక్సెప్ట్ చేయకుండా, we might have lost it. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. Philadelphia is not far away from you. Am I right? This happened in Philadelphia. 1829. There was a man by name George Wilson. ఈ జార్జ్ విల్సన్ అనేటువంటి ఆయన పిక్ పాకెట్, చిన్న దొంగ. యుఎస్ పోస్ట్లో ఒక డబ్బా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. యుఎస్ పోస్ట్లో ఏదో డబ్బా, హీ సోల్డ్ ఇట్. ఏదో కొన్ని బక్స్ వచ్చాయి, దాంతో వాడు బతికేస్తా ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే, ఆ బాక్స్లో మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళాలి, అవి వెళ్ళలేదు కాబట్టి వాడు చచ్చిపోయాడు. వాళ్ళు యుఎస్ పోస్ట్ మీద సూ చేశారు. చేస్తే యుఎస్ పోస్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అది జార్జ్ విల్సన్ దొంగతనం చేశాడనే విషయం తెలిసింది. వాడిని తీసుకొచ్చి కోర్టులో పెట్టారు. అది ఎప్పుడు జరిగిందంటే, Jan 18th, 1831లో కోర్టులో కేసు నడిచింది. మీరు గూగుల్లో ఆ కేసు అంతా ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ జార్జ్ విల్సన్. అది మీకు ఉండేటువంటి కోర్టు కేసు. సో ఆ కేసులో ఆఫ్టర్ మచ్ డిస్కషన్స్ ఏమని డిక్లేర్ చేశారంటే, జార్జ్ విల్సన్ చేసిన పనికి వాడు చచ్చిపోయాడు కాబట్టి జార్జ్ విల్సన్ని హ్యాంగ్ చేయండి అని అన్నారు 14 daysలో. అయితే 10 daysకి ఆల్ హిస్ ఫ్రెండ్స్ రోట్ ఎ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆండ్రూ జాక్సన్. అప్పట్లో ఆండ్రూ జాక్సన్కి ఏదో మొత్తానికి మనసు కుదిరి, అప్పట్లో సెక్రటరీ ఆఫ్ హోమ్ బాణి అనేటువంటి ఆయన ఉంటే, అరే ఓ లెటర్ రాయరా అన్నాడు. ఆయన మేయర్ ఆఫ్ ఫిలడెల్ఫియాకి లెటర్ పంపించాడు. ఆ లెటర్ని తీసుకెళ్ళి మన ప్రిజన్ అథారిటీస్కి ఇస్తే, ప్రిజన్ అథారిటీ ప్రెసిడెంట్ పార్డన్ లెటర్ పంపించాడని జార్జ్ విల్సన్ రూమ్లోకి వెళ్ళి జార్జ్ విల్సన్ పిలిచాడు. ఏమైంది అన్నాడు. కంగ్రాట్స్ మ్యాన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హ్యాస్ రిటర్న్ ఎ లెటర్ అంటాడు. సో వాట్ అంటాడు వాడు. అది సో వాట్ ఏంట్రా బాబు, అమెరికా ప్రెసిడెంట్ నీకు ఉత్తరం రాశాడు రా, ఏమని రాశాడు అన్నాడు. నిన్ను క్షమిస్తున్నాడు అంటాడు. వాడవాడు నన్ను క్షమించడానికి? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్. అట్లా కాదురా బాయ్, ఇఫ్ యూ సైన్ ఆన్ ఇట్ యూ క్యాన్ గో అవుట్ అని అంటే, నేను సంతకం పెట్టను బాయ్, మీరు 14 రోజులు నన్ను హ్యాంగ్ చేస్తాను, దట్స్ ఇట్ అంటే వీడు బుర్రకొక్కున్నాడు. ఎవడు? ప్రెసిడెంట్ అథారిటీ. ఎందుకంటే వీడిని హ్యాంగ్ చేశాడు అనుకో, రేపు పొద్దున ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎందుకు హ్యాంగ్ చేసావంటే, నేను పాడించేశావు కదా, వై డిడ్ యూ కిల్ హిమ్ అని అంటే ఏమంటాడు. అందుకనే జాన్ మార్షల్ అప్పుడు చీఫ్ జస్టిస్ అనమాట సుప్రీంకోర్టుకి, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి అంటే, ఏం టెన్షన్ పడతలే, నీకు స్టోరీ చెప్తాను. స్టోరీ కాదురా బాబు, నిజం చెప్పరా అన్నాడు. లెట్ మీ టెల్ యూ అ స్టోరీ, యూ కెన్ అండర్స్టాండ్ అంటాడు. ఇమాజిన్ సంబడి గేవ్ యూ $1,000 చెక్. ఏం చేస్తావు అన్నాడు. ఏం చేస్తాను, ఐ గో టు ద బ్యాంక్ అండ్ ఎన్కాష్ ఇట్. గుడ్. నువ్వు ఎన్కాష్ చేసుకుందాం అనుకోని మర్చిపోయావు 3 months. 3 months తర్వాత చెక్కు గుర్తొచ్చింది, పరిగెట్టుకుంటే బ్యాంక్ వెళ్ళావు. వాట్ విల్ ద బ్యాంక్ పీపుల్ సే? సారీ బాస్, చెక్ ల్యాప్స్ అయిపోయింది, వీ కెనాట్ గివ్ యూ మనీ. నో, దట్స్ ఓకే, అది వదిలే. మై క్వశ్చన్ ఇస్ దిస్, వాట్ విల్ యూ డూ విత్ ద చెక్ అని అన్నాడు. వాట్ ఐ విల్ డూ, దాన్ని నలిపేసి ట్రాష్ క్యాన్లో పడేస్తాను అన్నాడు. వెరీ గుడ్. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ పార్డన్, దట్ లెటర్ ఈజ్ గుడ్ ఫర్ ద ట్రాష్ క్యాన్. డూ యూ అండర్స్టాండ్ నా? ఇప్పుడు నీకు సూపర్ స్టేట్మెంట్ వేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ గాడ్ ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చున్నటువంటి మీతో మాట్లాడితే ఆయన ఏమంటాడు తెలుసా? ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ. ఇంగ్లీష్లో,
తెలుగులో నేను నిన్ను క్షమించేశాను, అయిపోయింది, ఫ్రమ్ గాడ్ సైడ్. అయితే ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్, do you understand now? If you don't accept, it doesn't work. సో ఫర్గివ్నెస్కి ఉన్నటువంటి బ్యూటీ ఏంటనంటే, ఒక ఆయన ఫర్గివ్ చేసినా రిసీవ్ చేసుకోవాల్సిన రిసీవ్ చేసుకోకపోతే. కాబట్టి నేను ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్పగలిగేది ఏంటంటే, గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యూ, బట్ వెదర్ యు ఆర్ రిసీవ్డ్ ఆర్ నాట్, యువర్ హెడ్ ఏక్. అది ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడిని వాళ్ళ ఫాదర్ ఎప్పుడు క్షమించాడు? The moment he went out. The moment he went out, father has forgiven. How do you know? అందుకే రోజు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా. యు అండర్స్టాండ్? అయితే కొడుకు ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాడు? దగ్గరకు వస్తే. ఫాదర్ నిన్ను క్షమించాడు, నువ్వు రిసీవ్ చేసుకున్నావా లేదా? దట్స్ మై క్వశ్చన్. దట్స్ మై క్వశ్చన్. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. హీ హ్యాస్ చోజన్ యూ, బ్రాట్ యూ హియర్, gave this atmosphere, gave this word to you with one concept. Hey, I have forgiven you. I have forgiven you. Have you accepted it? అయితే that fellow was hanged to death. ఎవరు? జార్జ్ విల్సన్. ద జార్జ్ విల్సన్ పార్డన్ డినైడ్ అని కొడితే గూగుల్లో మొత్తం స్టోరీ వస్తుంది. ఓకే, హీ వాజ్ హ్యాంగ్ టు డెత్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తే కారణం ఏంటి తెలుసా? మీరు చేసిన పాపాలకు కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని పాపాలు చేశారో నాకు అనవసరం. ఆ పాపాలను బట్టి మీరు నరకానికి వెళ్ళాం. డూ నో వై యూ హావ్ గాన్ టు హెల్ ఇఫ్ యూ హ్యావ్ గాన్? ఐ డోంట్ విష్ దట్ షుడ్ హ్యాపెన్. ఎందుకు వెళ్ళావో తెలుసా? బికాస్ ద ఆఫర్ దట్ హ్యాస్ కమ్ టు యూ టుడే, యూ రిజెక్టెడ్. మీలో ఎవరైనా పరలోకానికి వెళ్తే ఎందుకు వెళ్ళారు తెలుసా? మీరు చేసిన నీతి కార్యాలను బట్టి కాదు, మీరు చేసిన పుణ్య కార్యాలను బట్టి కాదు. బికాస్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద పార్డన్. ద చాయిస్ ఈజ్ యువర్స్. సో జీసస్ క్రైస్ట్ అన్నాడు, లేచి నడవరా అన్నాడు. వాడు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి 9th verse. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాడు. గుర్తుపెట్టుకోండి, పాపం చేసి లేకపోతే దేవుని ఉగ్రతకి కొన్ని సంవత్సరాలు దేవుడికి వ్యతిరేకంగా ఉండొచ్చు. మెనీ ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అనకూడదు, సారీ, మనం బతికేదే 70-80 years కదా. సో ఎన్ని ఇయర్స్ దేవుడికి దూరంగా ఉన్నా ప్రభువా అని అంటే, హీ టేక్స్ ఓన్లీ 1 second టు రిసీవ్ అస్. గాడ్ విల్ నెవర్ డిలే ఇన్ రిసీవింగ్ అస్. గాడ్ విల్ నెవర్ డిలే ఇన్ షోయింగ్ మర్సీ టువర్డ్స్ అస్. గాడ్ విల్ నెవర్ డిలే టు ఫర్గివ్ అస్. ఎందుకంటే ఆల్రెడీ చేశాడు కాబట్టి అయిపోయిందండి. నెక్స్ట్, ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన దగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పారు. ఇప్పుడు యాక్చువల్గా దేవుడు సాబత్ ఎందుకు ఇచ్చారంటే, దేవుడు మన డేని, మన వీక్ని, మన ఇయర్ని డిజైన్ చేశాడు. ఎలా డిజైన్ చేశాడంటే, మన బాడీని ప్రోగ్రామ్ చేసినప్పుడు 24 hours ఇన్ అవర్స్ అయినా పడుకోవాలి అని డిజైన్ చేశాడు మన బాడీని. పడుకోలేదనుకో నీకు బద్ధకంగా ఉంటుంది, పడుకోలేదనుకో నీకు నీరసంగా ఉంటుంది, పడుకోలేదనుకో నీ బుర్ర పనిచేయదు. ఎందుకంటే దట్స్ హౌ అవర్ డిజైన్. ఇన్ ద సేమ్ వే 7-day పీరియడ్ని కూడా దేవుడు అలా డిజైన్ చేశాడు. ఇన్ ద సేమ్ వే 1 year పీరియడ్ని కూడా అలా డిజైన్ చేశాడు. ఇట్ ఈస్ గాడ్స్ డిజైన్. సో ఆ డిజైన్ ప్రకారం మనం వెళ్ళాలి. సో ఏమన్నాడంటే, వన్స్ ఇన్ 7 days యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. దట్స్ హౌ యువర్ బాడీ క్యాన్ రీజెనరేట్. అది దేవుడు చెప్పింది, రిలాక్స్. అండ్ ఆ రిలాక్సేషన్ బెస్ట్ ఏంటంటే, బీ విత్ మీ, నాతో ఉండు. అయితే ఈ జూయిష్ పీపుల్ ఏం చేశారంటే, ఆ రిలాక్సేషన్కి బోల్డ్ పెట్టేశారు. చాలా 39 rules పెట్టారంట. మీకు ఒక రూల్ చెప్తాను, మీకు ఒక రూల్ ఖతర్నాక్ ఉంటుంది. ఏంటంటే 2019లో ఫస్ట్ టైం నేను కెనడా వెళ్ళాను, టొరంటో. వెళ్తే నన్ను ఫ్రెండ్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. వాడు ఇంటికి తీసుకెళ్ళాడు. వాడు ఉన్నది 23 floors ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో. ఆ బిల్డింగ్ అంతా ఆడిది కాదులే, అందుట్లో ఒక అపార్ట్మెంట్లో ఇటు అద్దుకుంటాడు, అందులో ఓనర్ కూడా కాదు. అర్థమైందా? అయితే వాడిది 21st floor. అర్థమైంది? ఇది 23 floors, కింద 2 floors, మొత్తం 25. పెద్దది ఉంది లిఫ్ట్. ఆ లిఫ్ట్లోకి వెళ్ళి నుంచున్నా, నా పక్కన ఉన్నాయి బటన్లు. వాడు ఎదురుగా నుంచొని ఉన్నాడు.
నుంచోనంటే పక్కన బటన్లు ఉంటే మనం ఊరిన సరదాగా ఏం నొక్కమంటావా అని అడిగా. అవసరం లేదురా అన్నాడు. అదేంట్రా అన్నాడు. అవసరం లేదురా అన్నాడు. ఇక వాడితే ఎందుకు అనేసి మేము కబుర్లు ఆడుకుంటా ఉన్నాం. విషయం ఏంటో తెలుసా, ప్రతి ఫ్లోర్లో 30 సెకండ్స్ అవుతుంది. ఆడు 21st ఫ్లోర్కి వెళ్ళటానికి 10 నిమిషాలు దాటింది. అర్థమైందా? 21st ఫ్లోర్కి 10 మినిట్స్ దాటింది. అరే ఏందిరా ఇది అని అన్నా. ఇదే బుర్జ్ ఖలీఫాలు అంటే 3 గంటలు పట్టుద్దిరా పైకి వెళ్ళటానికి అని అంటే, అది కాదురే వాళ్ళ సబ్బాత్ కదా, ఈ బిల్డింగ్ అంతా జ్యూస్ ఉన్నారు. దిస్ లిఫ్ట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీ సాబత్ దెర్ ఇస్ నో నీడ్ టు ప్రెస్. ఎందుకంటే ప్రెస్సింగ్ ఈజ్ వర్క్ అంట. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రెస్సింగ్ ద బటన్ ఈజ్ వర్క్. సబ్బాత్ రోజు చేయకూడదు. లిఫ్ట్ ఎక్కొచ్చు. నువ్వు అడిగింది నాకు వినపడింది. బ్రదర్ మంచి ప్రశ్న అడిగావు. సబాత్ రోజు ఒక రూల్ పెట్టారు, యూ క్యాన్ వాక్ అప్ టు 1 మైల్ అంట. బియాండ్ 1 మైల్ నడవకూడదు మళ్ళీ. నీకు అర్థమైందా? సో 39 రూల్స్లో అది ఒకటి ఉంది. అర్థమైందా? కాబట్టి దట్ ఈస్ నాట్ వర్క్. వాకింగ్ అప్ టు 1 మైల్ ఈజ్ నాట్ వర్క్. అందుకే లిఫ్ట్లోకి వీడు ఎక్కడో నడుచుకుంటూ వెళ్తాడు, మళ్ళీ దాంట్లోంచి నడుచుకుంటూ బయటకు వస్తాడు. మీకు అర్థమైందా? స్టెప్స్ ఎక్కడో, స్టెప్స్ ఎక్కడో పక్క ఉంటారు వాళ్ళు. అర్థమైందా? సో నేను ఎందుకని ఎగ్జాంపుల్ చెప్పానంటే అంత ఖచ్చితంగా ఉంటారు అనమాట ఈ జూయిష్ పీపుల్. ఈ రిలీజియస్ లీడర్స్ ఏమని అడిగారంటే, అది వాళ్ళ సాబత్ కదరా, నువ్వు పడిపెత్తుకొని ఎందుకు నడుస్తున్నావు, యు ఆర్ వర్కింగ్, యు ఆర్ డూయింగ్ ఎ జాబ్ అని అడిగితే అప్పుడేమైంది, ఆయన ఏమంటాడు తెలుసా, వారు నీ పరిపెత్తుకొని అందుకు వాడు 11th verse అందుకు వాడు నన్ను స్వస్థపరిచినవాడు. అది హైలైట్ అవ్వాలి సార్. నేను 38 years నుంచి నేను పడిపోయి ఉన్నాను సార్, వీడు నన్ను లేపాడు సార్, వీడి ఖతర్నాక్ అని చెప్పాలి కదా. చెప్పట్లా. ఏమంటాడంటే, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పాను. వాడు చెప్పాడు సార్ నడవమని, అందుకే నేను నడుస్తున్నాను. వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగాను. ఇప్పుడు చూడండి, నీ పరుపెత్తుకొని నడు, నీ పరుపెత్తుకొని నడు అనే మాట 2 సార్లు ఎందుకు రిపీట్ అయింది తెలుసా? దట్ ఈజ్ వర్క్. బేసిక్గా చెప్పాలంటే నీకు వర్క్ ఎంట్రస్ట్ చేసిన వాడు ఎవడో సాబత్ రోజు. హూ ఇస్ ద ఫెలో హూ గేవ్ యూ జాబ్? హూ ఇస్ ద ఫెలో హూ గేవ్ యూ వర్క్? వాడిది తప్పు. వీడు కూడా నైస్గా వాడి మీద తోసేద్దాం అనుకున్నాడు. సార్ నీ పరుపెత్తుకొని నడవమని చెప్పింది వాడి సార్, అందుకే వాడికి ఒబీడియన్స్ నేను నడిచాను సార్. సరే నీ పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవడరా అని అంటే వీడు ఆన్సర్ చూడండి, ఆయన ఎవడో మాట నేనేం సరదా చెప్పట్లా, ఆయన ఎవడో ఐ డోంట్ నో హూ ఈజ్. ఇక్కడి నుంచి కూడా చిన్న లెసన్ మనం నేర్చుకోవచ్చు తెలుసా. ఎట్లా అంటే, మనోళ్ళు చాలామంది బాగా కష్టపడి ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ఇష్యూ ఉంటే ఆ ప్రార్థనకి జవాబు రాగానే మనకి బుల్లెట్ కూడా దొరకరు. దే డోంట్ కమ్. నాకు అనిపిస్తుంది మనలో కొంతమందికి ఛాలెంజెస్ ఎందుకు ఉంటాయి తెలుసా? ఛాలెంజ్ లేకపోతే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. వెన్ వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ప్రాబబ్లీ వీ బికమ్ సో కేర్లెస్, వీ ఫర్గెట్ గాడ్ ఏమో. సో వీడు పరిపెత్తుకొని నడుస్తూ, హీ డిడ్ నాట్ ఈవెన్ టర్న్ బ్యాక్ టు లుక్ అట్ దట్ ఫెలోస్ ఫేస్ who healed him who was sick for 38 years. అయితే అప్పుడేమంది, ఎవడో స్వస్థ నొందిన వానికి తెలియలేదు. ఆ చోటున గుంపు కూడి ఉండేను కనుక యేసు తప్పించుకొని పోయాను. సార్ మీరు జాగ్రత్తగా వినండి. జీసస్ క్రైస్ట్ ఆడు కనబడకుండా వెళ్ళిపోయాడు. వాడిది అనవసరంగా తప్పు అన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు జీసస్ని వెళ్తాం. హలో జీసస్, కమ్ ప్లీజ్. జీసస్, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? తప్పించుకొని వెళ్ళిపోయాను. అది కాదు జీసస్, నువ్వు అంత మొండిగా మాట్లాడితే ఎట్లాగా? ఇప్పుడు అక్కడ చాలా మంది సిక్కు ఉన్నారు కదా, ఈ 38 years సీనియర్ మోస్ట్ వ్యక్తిని నువ్వు హీల్ చేసావు కదా, నువ్వు అక్కడ జర్రసేపు ఉంటే కనుక అందరూ వరుసకు వచ్చి ఉండేవాళ్ళు కదా, అందరు నువ్వు స్వస్థపరిచి ఉండేవాడు కదా. అందుకే వెళ్ళలేదు నేను అక్కడికి. అదేంటిది, నేను అక్కడికి వచ్చింది స్వస్థపరచడానికి కాదు, నేను అక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి జబ్బు కలిగిన వాళ్ళందరినీ హీల్ చేయడానికి కాదు. మరి ఎందుకు వచ్చావు? నేను రక్షించటానికి వచ్చాను. నేను ఎక్కడ కూర్చుంటే కేవలం హీలింగ్ కోసం నా దగ్గరకు వస్తారు, కేవలం ప్రాస్పెరిటీ కోసం నా దగ్గరకు వస్తారు, హెల్త్ కోసం నా దగ్గరకు వస్తారు. ఐఎమ్ బియాండ్ దట్. సార్ మరి వాళ్ళందరి గురించి ఎట్లా చెప్తా ఖచ్చితంగా చెప్తా. ఏంటి నీ ఉద్దేశం? వెరీ సింపుల్. వీడు స్వస్థత నొందాడు కదా, వీడు నా గురించి టెస్టిమనీ చెప్తే వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు.
ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటే గాడ్ హెస్ చోజన్ యూ. వాళ్ళు ఎందుకు రాలేదంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్తావని. దట్స్ ద హోల్ లాజిక్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దేవుడు సమరటన్ ఉమెన్ ఒక్క ఆవిడని రీచ్ అయ్యాడు. ఆవిడ 2 గంటలు ఊరు మొత్తం తీసుకొచ్చింది. సేమ్ విత్ యూ. సో దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడంటే నీకంటూ ఒక సర్కిల్ ఉందని దేవుడు తెలుసు అనమాట. అది ఎక్కడ సర్కిల్ నాకు తెలియదు. యూ హ్యావ్ యువర్ ఓన్ సర్కిల్. గాడ్ సేస్ ఇఫ్ ఐ రీచ్ దిస్ ఫెలో ఐ కెన్ రీచ్ దట్ సర్కిల్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దేవుడు పాల్ అనే ఒక్కడిని రీచ్ అయ్యాడు. 28 కంట్రీస్ రీచ్ అయిపోయాడు దేవుడు. నేను ఒక డ్రగ్ అడిక్ట్ని, దేవుడు నన్ను రీచ్ అయ్యాడు. నేను సెవరల్ కంట్రీస్కి వెళ్ళాను, సెవరల్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ దగ్గరికి రీచ్ అయ్యాను. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. బ్యూటిఫుల్ కదండి. గాడ్ హ్యాస్ చోజన్ యూ సో దట్ యూ మైట్ రీచ్ అదర్స్. సో వీడిని అందుకు రీచ్ అయ్యాడు. సరే వీడేం చేశాడో చూద్దాం. 14 వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థ నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలక్కున్నట్లు ఎకనూ పాపము చేయకమని చెప్పగా వాడికి అక్కడ మండింది. అంటే బేసిక్గా చెప్తా, ఈ డైలాగ్ సేమ్ డైలాగ్ జీసస్ క్రైస్ట్ 8th చాప్టర్లో వాడాడు. ఏది జాన్ 8లో. ఎవరి దగ్గర వాడాడు తెలుసా? అడల్టరీలో పట్టుబడినటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మాయి తన దగ్గరికి వస్తే, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఎకనూ పాపం చేయకమని పంపించేశాడు. ఎందుకని చెప్పాడు అన్నమాట? యూ హ్యావ్ కమ్ టు దిస్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ యువర్ సిన్. Therefore, now that I am healing you, now that I am forgiving you, don't come to this place again. Do you understand? వీడికి కూడా జీసస్ క్రైస్ట్ అదే చెప్తున్నాడు. నీకు సిక్నెస్ రావడానికి కారణం ఏంటంటే నువ్వు చేసిన పాపం. అన్ని సిక్నెస్లకి పాపం అని నేను అట్లా, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. వీడికి అది కారణం, వీడికి అది కారణం. సో జీసస్ సెడ్ సిన్ నో మోర్. ఇప్పుడు ఎవరైనా సరే రే ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటే కోపం వస్తుంది కదా. వీడు కూడా బేసిక్గా అదే చెప్పింది. సింపుల్ డైలాగ్లో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇంక పిచ్చి పిచ్చి చేస్తలేదురా అన్నాడు. అది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మళ్ళీ పాపం చేయొద్దు అంటే అది చాలా పవిత్రంగా ఉంటుంది. కానీ సింపుల్ లాంగ్వేజ్ పిచ్చి పిచ్చి చేస్తలేదు, అధవేషాలు ఇస్తే పోతాం మళ్ళీ. ఇది చాలా సింపుల్గా చెప్పినమాట. వాడికి మండింది. కరెక్షన్ మనలో చాలా మందికి ఇష్టం ఉండదు. కంఫర్ట్ చేసి వెళ్ళిపో, నన్ను క్లియర్ చేసి వెళ్ళిపో, నాకున్నటువంటి జబ్బు తీసేసాయి. బట్ ద మూమెంట్ సంబడి టీచెస్ యూ, ప్రీచెస్ యూ, కరెక్ట్స్ యూ, యూ బికమ్ సో యాంగ్రీ. అందుకనే వి చూస్ సమ్ స్పీకర్స్. ఎలాంటి స్పీకర్స్ అంటే ఆయన అస్సలు పాపం గురించి మాట్లాడడం, అస్సలు కరెక్షన్ గురించి మాట్లాడడం. దీవెన, ఆశీర్వాదం, వచ్చే సంవత్సరానికి నీకు ఒక ఇల్లు, వచ్చే సంవత్సరానికి నీకు ఇంకొక కారు, వచ్చే సంవత్సరం నువ్వే VP, వైస్ ప్రెసిడెంట్ అని చెప్తే చాలా హ్యాపీ. అది కాదురా నీ బతుకు మార్చుకోరండి, ఏడాడండి బతుకు మార్చుకోమంటాడు. వీ డోంట్ లైక్ మై ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ సీరియస్. మెనీ ఆఫ్ అస్ వీ డోంట్ వాంట్ టు బి కరెక్టెడ్, వీ వాంట్ టు బి ఓన్లీ కంఫర్టెడ్. అది ఎలా ఉంటుందంటే క్యాన్సర్ ఉన్నవాడికి బ్రదర్ మీకు సర్జరీ చేయాలంటే సార్ మీరు బాగాలేదండి ఆడి దగ్గరికి వెళ్తా, జండు బాంబు రాసి పంపిస్తాడు. క్యాన్సర్ ఉన్నప్పుడు జండు బాంబు రాయించుకుంటే ఏమవుద్ది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గాడ్స్ వర్డ్ ఇట్ పియర్సెస్ అని ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పియర్సింగ్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ వర్డ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దేవుని వాక్యము మన మూలుగుల్లోకి దూరుతుంది అని అంటే మూలిగేం కర్మ సార్ ఇక్కడ కూడా దిగట్లేదంటే దేవుని వాక్యం కాదని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్, ఇట్ షుడ్ టచ్ అస్, ఇట్ వాజ్ రీచ్ అవర్ సోల్. వీడికి అది రీచ్ అయింది. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాడు. ఇంటెన్షనల్గా చెప్పుకుని ఉంటాడు, సార్ నా మీద ఏం కేసు వేయదు సార్, ఆడ అడ్రస్ దొరికింది ఇదిగో డాడీ. అండ్ నౌ లుక్ అట్ 16. ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. కెన్ యూ అండర్స్టాండ్ నౌ? వాట్ ఏ కాంట్రాస్ట్. అయితే వెరీ క్విక్గా ఒక చిన్న థాట్ మీ ముందు చెప్పి ఐ వాంట్ టు క్లోజ్. ఇది 5th చాప్టర్లో ఉంది కదా. 9th చాప్టర్లో సిమిలర్ ఇంకోటి జరిగింది. 9th చాప్టర్లో ఏంటనంటే ఇక్కడ వీడు 38 years నుంచి సిక్, వాడు పుట్టుగుడ్డోడు అంటే బై బర్త్ బ్లైండ్ని సేమ్ సాబత్ రోజు స్వస్థపరిచాడు. సేమ్ సాబత్ రోజు వాడిని అడిగారు, రాయ్
కోనేట్లో కడుక్కున్నామంటారా అంటే బురద అయింది సార్. ఎందుకైందిరా బురద? సార్ నేను గుడ్డోండి సార్, ఆయన ఎవరో సార్ నా ముఖం మీద దాని ఉమ్మేసి కింద నేల మీద ఉమ్మేసి బురద చేసి నా కళ్ళకి రాశారు సార్. ఆయన ఎవరంటే నాకు కళ్ళు లేవు కదా సార్, నాకు తెలియదు సార్ ఆయన ఎవరు, నాకు తెలియదు. నీ ఉద్దేశంలో ఎవరైనా ఉంటాడు సార్, పుట్టుగుడ్డోడికి నాకు కళ్ళు వచ్చాయంటే ఆడు మామూలు ఏంటాడు సార్, మామూలు కాదేంట్రా. అలా కాదు సార్, వాడు దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు కాకపోతే ఇలాంటివి ఎలా చేస్తాడు? దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు సబ్బాత్ రోజు ఎందుకు పని చేస్తాడు? అది నాకు తెలియదు సార్, ఆడు ప్రవక్త అయిన ఉంటాడు సార్, పుట్టుగుడ్డోడికి కళ్ళు రావటం అనేది నాకు తెలియదు సార్, అది ఇది అని అన్నాడు. కొద్దిసేపు ఉన్నాక ఆడెవడో అని అడుగుతా ఉంటే సార్ నాకు కళ్ళు లేవు, నాకు తెలియదు. మీకు కళ్ళు ఉన్నాయి, మీకు కూడా తెలీదా? ఎటకారంగా భలే ఉంటుంది సార్ సర్కాసం. 9th చాప్టర్ చదివితే ఖతర్నాగా ఉంటుంది. సో అందుకని వాడిని సినగాగు నుంచి బయటికి పడేశారు. ఎవరిని? ఆ పుట్టుగుడ్డోడు స్వస్థత. జీసస్ క్రైస్ట్ వాడి దగ్గరికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ వాడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు అన్నాడు. వీడు చాలా ఆనెస్ట్గా, కళ్ళు వచ్చాయి కదా సార్, ఆయన ఎవరు సార్ అన్నాడు. నేనేరా అని అన్నాడు. అప్పుడు కాళ్ళ మీద పడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. గాడ్ అంటే జీసస్ క్రైస్ట్ గేవ్ సైట్ టు దిస్ ఫెలో. ఆ సైట్ని ఉపయోగించి లైట్ని రీచ్ అయ్యాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ముందు సైట్ ఇచ్చాడు, తర్వాత లైట్ని చూపించాడు. వాట్ ఈస్ లైట్ హియర్? జీసస్. ఇన్ ద సేమ్ వే గాడ్ గివ్స్ యూ అన్ అవెన్యూ అండ్ దట్ అవెన్యూ విల్ లీడ్ యూ టు గాడ్. అయితే వాడేం చేసి ఉంటాడు? కళ్ళు రాగానే అనేక మందికి చెప్పుంటాడు. ఏమరా? ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పి క్లోజ్ చేస్తాం. యాక్ట్స్ 3లో ఉంటుంది అది. యాక్ట్స్ 3లో టైం కూడా ఇచ్చారు, అందుకని చెప్పి వదిలేస్తాం. యాక్ట్స్ 3లో ఏమని ఉంటుంది తెలుసా? పీటరు జాన్ 3 o'clockకి, ఏది ఆఫ్టర్నూన్ 3 o'clockకి అర్థమైందా, జెరూసలేం టెంపుల్కి వెళ్తా ఉంటే కుంటోడు ఉంటాడు, అడుక్కుంటా ఉంటాడు. అరే మా దగ్గర పైసలు లేవరా, యేసు ప్రభు నామంలో లేచినాడు అంటాడు. 3 o'clockకి, ఆఫ్టర్నూన్ 3 o'clock వాడు లేచి టెంపుల్లోకి వెళ్ళి ప్రీస్ట్కి కనబడి, అరే ఎందుకు లోనికి వచ్చావంటే కాళ్ళు వచ్చినాయని మార్కెట్లోకి వెళ్ళి గంతులు వేసుకుంటూ నాకు కాళ్ళు వచ్చాయి అంటే ఎలా వచ్చారు అంటాడు. జీసస్ నేమ్లో నాకు వచ్చాయంటాడు. ఎవర్రా జీసస్ అంటే? ఆ పీటర్ జాన్ అనే ఆయన నాకు చెప్పారంటే, జాగ్రత్తగానండి, ఒక 20,000 పీపుల్ ఈవినింగ్ 5 o'clockకి గ్యాదర్ అయ్యారు. ఎన్ని గంటలకు స్వస్థ పొందాడు? 3 o'clockకి. ఈవినింగ్ 5 o'clock ఎంతమంది? 20,000. 2 hours దిస్ వన్ ఫెలో రీచ్డ్ 20,000 people. పీటర్ అండ్ జాన్ ఆ 20,000 పీపుల్కి సువార్త చెప్తే గాస్పుల్ పూర్తి కాకముందు పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరిని? పీటర్ని, జాన్ని. కానీ చాప్టర్ 4 verse 2 ఏమంటుంది తెలుసా? అక్కడ విన్న వాళ్ళల్లో 5,000 men బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ అన్నది. 5,000 men అంటే ఇంకో 5,000 women వేసుకోండి, వినకుండా వదిలేసిన వాళ్ళు ఇంకో 10,000 వేసుకోండి, అందుకే 20,000 అన్న. విదిన్ 2 hours సోషల్ మీడియా లేని దినాల్లో, మైక్ లేనటువంటి దినాల్లో 20,000 పీపుల్ని ఒక వ్యక్తి నా లైఫ్ చూసి రండ్రా అని చెప్పగలిగితే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఇండియా నుంచి అమెరికాకి తీసుకొచ్చి మీకు ఒక ఉద్యోగం ఇచ్చి, మీకు కారు ఇచ్చి, మీకు ఇల్లు ఇచ్చి, మీకు అన్ని వసతులు ఇచ్చి నాకు సాక్షిగా ఉండండి అంటే మీరేం చేశారు అన్నది నా క్వశ్చన్. యూ కెనాట్ డినై. సార్ నేను అమెరికా నా అంతటి నేను వచ్చానంటే రేపే పోతావు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. డోంట్ యూజ్ యువర్ ప్రైడ్. ఇట్ ఈస్ జీసస్ హూ బ్రాట్ యూ హియర్. ఇట్ ఈస్ గాడ్ హూ బ్రాట్ యూ హియర్. And after coming here, it is God who gave you a status, who gave you a job, who gave you whatever you have today. And all this has a purpose. The purpose is that you might be his witness. No, and sakshiga undalani. Are you? Are you? My friends, 2 questions. Question number 1. No inka rakshinpabaddavo ledo naku teliyadu. God has forgiven you. Have you received it? My straight up question. రిసీవ్ చేసుకోకుండా నువ్వు నరకానికి వెళ్తే ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకైతే ఉండదు. యూ హ్యావ్ గివెన్ ఎ కంప్లీట్ పిక్చర్, ఎ కంప్లీట్ మెసేజ్, ఎ కంప్లీట్ రీజన్, ఎ లాజికల్ రీజన్ ఫర్ యూ టు పుట్ ఫెయిత్ ఇన్ గాడ్, అండ్ యూ డిడ్ నాట్ యాక్సెప్ట్. వాట్ మోర్ గాడ్ కెన్ డూ? రెండోది, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్, ఆర్ యూ విట్నెసింగ్ ఫర్ హిమ్? ఆయనకి సాక్షిగా నువ్వు ఉంటున్నావా?
These are the two questions I want to ask you, my friends. And think. Shall we all bow down our heads? Close our eyes. I still want to ask those two questions. We'll be silent for a minute and then pray. Question number 1. God says, I have forgiven you. Have you received it? ఆ ఫర్గివ్నెస్ రిసీవ్ చేసుకుంటే హృదయంలో ఉన్నటువంటి భారం ఎగిరిపోతుంది. అపరాధ భారం, గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండదు. యూ హ్యావ్ జాయ్, యూ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్సైడ్. అది వచ్చిందా నీ లైఫ్లోకి? అది వచ్చిందా? ఇఫ్ ఇట్ హజంట్ కమ్, ఇఫ్ యూ హ్యావ్ ఫియర్, ఇఫ్ యూ హ్యావ్ అన్సర్టనిటీ, ఇఫ్ యూ హ్యావ్ సారోనెస్ ఇన్సైడ్, probably you are not born again. ఇంకా తిరిగి జన్మించలేదేమో. Would you like to come to Christ today? You can. You can. You can. జార్జ్ విల్సన్ లాగా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతావా? ఫ్లాష్ ఫ్లడ్స్ మధ్యన దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అన్సర్టన్ సిచ్యువేషన్ బయట ఉంటే దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టి ఈ మెసేజ్ మీకు వినిపించాడు. ప్రాబబ్లీ దిస్ హోల్ మీటింగ్ ఈజ్ ఫర్ యువర్ సేక్ ఏమో. కాబట్టి వాట్ వుడ్ యూ సే? డూ యూ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్? డూ యూ వాంట్ టు యాక్సెప్ట్ దట్ ఫర్గివ్నెస్? క్రీస్తు సిలువలో నీ కోసం చేసిన బలియాగాన్ని బట్టి నీకు వచ్చిన క్షమాపణను ఒప్పుకుంటావా? అగ్రీ చేస్తావా? యాక్సెప్ట్ చేస్తావా? విల్ యూ సే, గాడ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, రిసీవ్ మీ, నన్ను స్వీకరించు, కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి రండి చెప్తావా మాట? ఇట్స్ యువర్ విష్. గాడ్ డిడ్ హిస్ పార్ట్. విల్ యూ డూ దాట్? రెండోది, ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్, ఆర్ యూ ద విట్నెస్? ఆర్ యూ ద సైన్ బోర్డ్? ఆర్ యూ ద సైన్ బోర్డ్? I want to pray and close. Before I pray, somehow I have a gut feeling I should give this opportunity. ఈ అవకాశం మీకు ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. Is there anyone here who wanted to invite Jesus into his or her life? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, యేసయ్య నా జీవితంలోకి రావాలి, ఈరోజు నాకు అర్థమైంది ఆయన నన్ను క్షమించాడు, నేను దాన్ని స్వీకరించాలని, నేను స్వీకరిస్తున్నాను. I want to receive, I want to accept. మీలో ఎవరైనా అలాంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయం, ఫోర్స్ఫుల్గా ఏం కాదు, మీ ఇష్టం కొద్దీ చేయటానికి ఇష్టపడుతున్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ దట్ ఫర్గివ్నెస్, రిసీవ్ జీసస్ క్రైస్ట్, యూ క్యాన్ పుట్ యువర్ రైట్ హ్యాండ్ అప్ అండ్ డౌన్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మీ యొక్క కుడి చేయి ఎత్తి చూపించండి, నేను ప్రేయర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ so much. Wonderful. We'll pray. All those who showed their hands to me, the Bible says, if you confess your sin with your mouth, if you believe in your heart, you will be saved. నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతావని. That's what you have to do. I told you what you have to do. You need to do. I'll pray on your behalf. నా దేవా, నా ప్రభువా, వాక్యాన్ని వినిపించావు, హృదయాన్ని తెరిచావు, వాళ్ళు చెయ్యి ఎత్తి చూపించేలాగా నువ్వు చేసావు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళలో ఆ లోబడే గుణం ఉన్నది, మీకు వందనాలు చెల్లిస్తాం. వాళ్ళలో విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని నాటమని అడుగుతున్నాను. లార్డ్, హెల్ప్ దెమ్ టు కన్ఫెస్, హెల్ప్ దెమ్ టు బిలీవ్ ఇన్ యూ, help them to receive the Holy Spirit and let them live as your witness. ప్రభా, ఈ కార్యం జరగగలిగినట్లు కృప చూపించండి. కొంతమంది చేతులెత్తలేదు, మేబీ దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్ బిఫోర్. ప్రైజ్ గాడ్. హెల్ప్ దెమ్ టు బి ట్రూ విట్నెసెస్ ఓ లార్డ్. ఈస్ దట్ నాట్ ద రీజన్ వై యూ బ్రాట్ us? అదే కదా ప్రభా కారణం. మే ఇట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. థ్యాంక్ యూ.